బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. నా హృదయమే పాడెను నీ పాటయే బాబా. ఆడిందియో నాట్యమే నా మనసే ఆడిందియో నాట్యమే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. అతీంద్రియ సుఖములోన ఉంగిలే. బాబాని మురళి ధ్వనులే వినగానే నా మనసే విహరించెను. హాయిగా నా మనసే విహరించెను. వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనన్ని. ओम शांति। मीठे बच्चे, तुम अपने योग बल से इस पुरानी दुनिया को परिवर्तन कर नया बनाते हो. మధురమైన పిల్లలు వాళ్ళ యొక్క యోగ బలం ద్వారా పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచంగా తయారు చేస్తున్నారు. तुम प्रकट हुए हो रूहानी సేవా के लिए. మనము తయారైందే దేనికోసం అంటే ఆత్మీయ సేవ చేసే దానికోసము. ఓం శాంతి. मीठे बच्चे, अपने योग बल से పురాణీ దునియా కో పరివర్తన్ కర్ నయా బనాతే హో. మధురమైన పిల్లలు, మనము మన యోగ శక్తి ద్వారా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచంగా తయారు చేస్తున్నాము. తుమ్ ప్రకట్ హుయే హో రుహానీ సేవా కే లియే. మనం ఉన్నదే ఆత్మీయ సేవ చేసే దానికోసం ఇక్కడ ఉన్నాము. ప్రశ్న, ईमानदार सच्चे पुरुषार्थी बच्चों की निशानी क्या होगी? ఎవరైతే సత్యంగా పురుషార్థి అయినటువంటి నిజాయితీ పిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క గుర్తులు ఎట్లా ఉంటాయి? ईमानदार बच्चे कभी भी अपनी भूल को छिपाएंगे नहीं हैं. ఎవరు నిజాయితీగా ఉండేటటువంటి పిల్లలు వాళ్ళు చేసిన తప్పులను ఎప్పుడూ కూడా దాచిపెట్టుకోరు.
ఫైరన్ బాబాకో సునాయేంగే. వాళ్ళు ఏదైనా పొరపాటు చేశారు, తప్పు చేశారు, ఏదైనా శ్రీమతం విరుద్ధంగా నడుచుకున్నారు, వెంటనే బాబాకి చెప్పేస్తారు. ఓ బహుత్ బహుత్ నిరంకారీ హోతే హై. నిజాయితీగా ఉండేటటువంటి పిల్లలు చాలా నిరహంకారీగా ఉంటారు. ఉన్కీ బుద్ధి మే సదా యహీ ఖ్యాల్ రహతా కి జైసా కర్మ్ హమ్ కరేంగే. వాళ్ళ బుద్ధిలో సదా ఇదే ఉంటుంది, నేను ఎటువంటి కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనేటటువంటి స్మృతి ఉంటుంది. ఓ కిసీకి డిస్సర్వీస్గా గాయన్ నహీ కరేతే హై. వాళ్ళు వేరే వాళ్ళు చేసినటువంటి డిస్సర్వీస్ను కూడా వేరే వాళ్ళకి చెప్పరు, అంటే గాయనం చేయరు. అపనీ సర్వీస్ మే లగే రహతే హై. వాళ్ళు ఎప్పుడు తాము చేసేటటువంటి సర్వీస్లోనే బిజీగా ఉంటారు. వह किसी का भी अवगुण देख अपना माथा ఖరాబ్ नहीं करते हैं. వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళలో ఉండేటటువంటి అవగుణాన్ని చూసి వాళ్ళ తల చెడుపుకోరు. గీత్ ధీరజ్ ధరు మనవా అంటే ధైర్యాన్ని వహించు ఓ మానవా అని ఒక పాట ఉన్నది. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చే ప్రతి రుహానీ బాప్ ధీరజ్ దేతే హై. మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లల ప్రతి ఆత్మీయ తండ్రి ధైర్యం ఇస్తూ ఉన్నారు. జైసే లౌకిక్ బాప్ బి ధైర్య దేతే హైనా. లౌకిక తండ్రి కూడా తన పిల్లలకి ధైర్యాన్ని నేర్పిస్తారు. కోయి బీమార్ హోతా హై తో ఉన్కో ఆతత్ దేతే హై. ఏదైనా రోగం వచ్చింది బిడ్డకు, తల్లి తండ్రి ఎంత ధైర్యం ఇస్తారు, బిడ్డ తగ్గిపోతుంది, పర్వాలేదు, నువ్వు మళ్ళీ మామూలు అవుతావు, అట్లా చెప్తారు కదా. తుమ్హారీ బీమారీకే దుఃఖకే దిన బదల్కర్ సుఖకే దిన ఆయేగా. ఇక్కడ కూడా ఆత్మకు ఏదైతే రోగాలు పట్టుకున్నాయో వాటి నుంచి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది, ఆ రోజులు కొన్ని రోజులు మారిపోతాయి, మళ్ళీ సుఖపడే రోజులు వస్తాయి. हद का बाप हद का धैर्य देते हैं. अब यह तो बेहद का बाप బేహద్ కా ధైర్య దేతే హై. హద్దు తండ్రి ఒక జన్మకు మాత్రమే ధైర్యం ఇస్తారు, అయితే బేహద్దు తండ్రి జన్మ జన్మలకు ఆత్మీకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. బచ్చే అభి తుమ్హారే సుఖకే దిన్ ఆ రహే హై. తండ్రి చెప్తూ ఉన్నారు, బిడ్డల ఇప్పుడు సుఖపడే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏ తోడే దిన్ హై అబ్ తుమ్ బాప్ కి యాద్ మే రహ్ ఔరోం కో భీ సిఖ్లావో. ఇక కొన్ని రోజులే ఉండేది, బాబా తలంపులు ఉంటూ అందరికీ కూడా ఇది నేర్పించండి. తుమ్ భీ శివ శక్తియా హోనా. శివ బాబాకి శక్తి సేనా ఫిర్ సే ప్రకట్ హుయి హై. పిల్లలు శివశక్తులు అయినారు. శివబాబా ఇచ్చేటటువంటి శక్తితో ఈ సైన్యం తయారైంది. యహ గోప్ భీ ఆత్మాయే హై. తే ఈ సైన్యంలో అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు. అన్నయ్యలు కూడా, వాళ్ళు కూడా ఆత్మనే కదా. ఏ సబ్ శివ్ సే శక్తి లేతే హై, తుమ్ భీ శక్తి లేతే హో. ఈ సైన్యం అంతా శివబాబా నుంచి శక్తిని తీసుకున్నటువంటి వాళ్ళు, అందుకే శివశక్తి సైన్యము అనని చెప్తారు. మనం కూడా శివబాబా నుంచి శక్తిని తీసుకుంటూ ఉన్నాము. बाप ने समझाया है इसमें కృపా ఆశీర్వాదకి కోయి బాత్ నహీ హై. బాబా చెప్తారు, ఇందులో తండ్రి యొక్క ఆశీర్వాదము, తండ్రి కరుణించే మాటే లేదు. బాబా యొక్క శక్తిని తీసుకొని మనము అన్నింటిలోనూ విజయం పొందుతూ పోవాలి. యాద్ మే రహ్ శక్తి లేతే జావో. బాబా తలంపులో ఉండి బాబా యొక్క శక్తిని తీసుకుంటూ ఉండాలి. యాద్ సే హీ తుమ్హారా వికర్మ వినాశ్ హోంగే. తలంపు ద్వారానే మన యొక్క వికర్మ వినాశం అవుతుంది. ఔర్ తుమ్ శక్తివాన్ బంతే జాయేగా. పిల్లలు శక్తివంతులుగా అవుతూ ఉంటారు. शिव की शक्ति सेना इतनी सर्वशक्तिवान थी जो पुरानी दुनिया को पलट नया बना देती है. శివశక్తి సైన్యం మనము సర్వశక్తివాన్ అయినాము. పాత ప్రపంచాన్నే మనం మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాము. తుమ్ జాన్తే హో యోగ బల్ సే హమ్ ఇస్ పురానీ దునియాకో పలటాతే హై. పిల్లలకి తెలుసు, యోగ శక్తి ద్వారా మనము
పాత ప్రపంచాన్నే మారుస్తూ ఉన్నాము. अंगुली से भी मनुष्य ऐसे इशारा करते हैं कि अल्लाह को गाड को याद करो. ఇక్కడ మనుషులు చూపించేది కూడా అల్లా అంటే పైన చూపిస్తారు. ఆ పైన ఉండేటటువంటి అల్లాను గాడ్ని తలంపు చేసుకోండి అంటారు. బచ్చే అభి సమస్తే హై బాప్ కి యాద్ సే ఏ పత్తరోं को पहाड़ अर्थात दुनिया बदल जाएगा. పిల్లలకి తెలుసు బాబా తలంపులోనే ఈ పాత ప్రపంచము, ఈ యొక్క రాయి లాంటి యుగము మారి కొత్త ప్రపంచంగా మారుతుంది. అవి ఫరిస్తాన్ స్థాపన కర్ రహే హో. ఇప్పుడు మనము ఫరిస్తాన్ అంటే దేవతారాధ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము. बाप बच्चों को समझाते हैं प्रदर्शनी पर खूब सर्विस करो, मेहनत करो, जो सहज मिले उसमें बैठकर सीखो. బాబా చెప్తూ ఉన్నారు, ప్రదర్శనీలో బాగా సర్వీస్ చేయండి, కష్టపడండి, ఎప్పుడు టైం దొరుకుతుందో మీరు కూర్చొని అన్నీ నేర్చుకోండి. హై బహుత్ సహజ్ బచ్చోं को हर प्रकार की शिक्षा मिलती है. ఇది చాలా సహజమైనటువంటిది. పిల్లలకు అన్ని ప్రకారాల శిక్షణ బాబా ఇస్తూ ఉంటారు. హరేక్కే కర్మ కా హిసాబ్ హై. ప్రతి ఒక్కరు వాళ్ళ కర్మ లెక్కాచారం ఉంటుంది. कन्याओं के कर्म अच्छे हैं जिनकी शादी की हुई वह कहती इस समय हम अगर कन्या होती तो इन जंजरों से छूट जाती, फ्री बर्ड है. కన్యలు జీవితం చాలా బాగా ఉంటుంది. ఎవరికి వివాహం అయి ఉంటుందో కావాలంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు, మేము కానీ కన్యలుగా ఉంటే ఈ బంధనాలు ఏవి మాకు ఉండేవి కాదు, మేము ఫ్రీ బర్డ్గా ఉండేటటువంటి వాళ్ళము అనని అంటారు. కన్యాయే ఫ్రీ బర్డ్స్ హై. కన్యలు అంటేనే ఫ్రీ బర్డ్స్ అయినారు. పరంతు ఖరాబ్ సంగమే నుక్సాన్ హో జాతీ హై. అయితే చెడు స్నేహంలో ఉండటం వల్ల వాళ్ళకి చాలా నష్టం కలుగుతుంది. स्त्री को पुरुष बच्चों आदि की कितनी जंजीर है, इसमें रस्म रिवाज आदि के कितने बंधन होते हैं. స్త్రీలకు వివాహమైన స్త్రీకి పతి, పిల్లలు, ఎన్ని బంధనాలు ఉంటాయి. పద్ధతులు, నియమాలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళకి బంధనాలు ఉంటాయి. కన్యాओं को कोई बंधन आदि नहीं है. కన్యలకు ఎటువంటి బంధనము ఉండదు. బాంబే మే భీ కన్యాయే తయారు హో రహీ హై. బాంబేలో కూడా బాబా పిల్లలు కన్యలు తయారవుతూ ఉన్నారు. कहती है हम अपने प्रांत को आपे ही संभालेंगे. వాళ్ళు చెప్పారు, బాబా మా ప్రాంతం అంతా మేము సర్వీస్ చేసి సంభాలన చేస్తాము. సభీ అప్నే ప్రాంత్ కే లియే కితనీ మెహనత్ కర్తే హై. అందరూ వాళ్ళ ప్రాంతాలలో ఎంత పురుషార్థం చేసి కష్టపడుతూ ఉన్నారు. कहते हैं हमारा गुजरात, हमारी यूपी, तुम अभी अपना स्वराध्य लेते हो, इसमें मैं फलाना हूँ, फलाना प्रांत का हूँ, यह भी ना रहे. చెప్తారు, మా గుజరాత్, మా యూపీ, మాది అంటూ ఉన్నారు. తే బాబా దగ్గర మనము స్వరాధ్యాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఇందులో నేను ఫలానా ప్రాంతము, ఇది కూడా మనకి ఉండకూడదు. తుమి కిసీ సే భీ ఈర్ష్యా నహీ రఖనా చాహియే. మనకి ఎవరిపైన ఈర్ష్య కూడా ఉండకూడదు. కోయి కా అవగుణ ఆది దేక్ మాథా ఖరాబ్ నహీ హోనా చాహియే. ఇతరుల అవగుణాన్ని చూసి మన తల చెడుపుకోకూడదు. అప్నే కో దేఖ్నా చాహియే हमने कितने आत्माओं को बहन भाइयों को सुख का रास्ता बताया है. స్వయాన్ని చూసుకోవాలి. నేను ఎంతమందికి సర్వీస్ చేస్తూ ఉన్నాను, ఎంతమంది అక్కయ్యలకి అన్నయ్యలకి నేను కోర్స్ ఇచ్చినాను, దారి చూపిస్తూ ఉన్నాను, ఇది చూసుకోవాలి. అగర్ రాస్తా నహీ బతాయా తో కోయి కామ్ కా నహీ హై. అందరికీ దారి చూపించాలి. దారి చూపించే పనే చేయలేదు అంటే వాళ్ళు దేనికి పనికిరారు. దిల్ పర్ చఢ్ నహీ సక్తే హై. వాళ్ళు బాబా యొక్క హృదయంలో వాళ్ళకి స్థానం కూడా దొరకదు. బాప్ దాదాకే దిల్ పర్ నహీ చఢా తో తఖ్త్ పర్ భీ నహీ బైఠ్ సక్తే హై. సంగమ యుగంలో బాబా యొక్క హృదయంలో స్థానాన్ని పొందాలి.
బాబా హృదయంలో స్థానం లేదు అంటే భవిష్యత్తులో వాళ్ళకి రాజ్య సింహాసనంలో కూడా వాళ్ళు కూర్చోలేరు. बाबा जानते हैं कोई कोई बच्चों को సర్వీస్ కా బహుత్ షౌక్ హై. బాబా చూస్తూ ఉంటారు కొంతమంది పిల్లలకు సర్వీస్ చేసేటటువంటి ఆసక్తి చాలా ఉంటుంది. జరాబీ దేహ కా అభిమాన్ నహీ హై. కొంచెం కూడా వాళ్ళకి దేహాభిమానం అనేది ఉండదు. కోయి కోయితో బడా అహంకారమే రహతే హై. కొంతమంది చాలా అహంకారంలోనూ ఉంటారు. समझते हैं अपने ऊपर नहीं बाप पर कृपा की है. అనుకుంటారు వాళ్ళపైన వాళ్ళకి కాదు, బాబా పైన కరుణ అని చెప్తారు. కిసీకే అవగుణకో నహీ దేఖ్నా చాయే. బాబా అంటారు ఎవరి అవగుణాలు చూడకూడదు. ఫలానా ఐసే హై ఏ కర్తే హై, ఫలానా వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటారు. ఆజ్కల్ ఐసే భీ సయానే హై జో ఏక్ దోకి డిస్సర్వీస్ కా గాయన్ కర్తే హై. ఇప్పుడు చాలామంది ఉన్నారు. బాబా అంటారు ఒకరు చేసిన డిస్సర్వీస్ని ఇంకొకళ్ళు చెప్తూనే ఉంటారు. ఫలానా ఏ కర్తా హై ఐసే హై, ఫలానా వాళ్ళు అట్లా ఇట్లా అని అంటూ ఉంటారు. అరే తుమ్ అపనీ సర్వీస్ కరో, బ్రాహ్మణ్ బచ్చోం కా కామ్ హై సర్వీస్ మే లగ్ జానా. మనము మన సర్వీస్ చేస్తూ ఉండాలి. బ్రాహ్మణ పిల్లల యొక్క పని సర్వీస్లో బిజీగా ఉండాలి ఎప్పుడు. బాప్ బైటే హై, బాప్ కే పాస్ సబ్ సమాచార్ ఆతే హై. బాబా దగ్గర అన్ని ప్రకారాల సమాచారాలు వస్తూ ఉంటాయి. హరేకి అవస్థకో బాప్ జాన్తే హై. ప్రతి ఒక్కరి స్థితి బాబాకి తెలుసు అన్నమాట. సర్వీస్ దేక్ మహిమా భీ కర్తే హై. సర్వీస్ చూసి బాబా మహిమ కూడా చేస్తూ ఉంటారు. బచ్చో మే సర్వీస్ కా జోష్ ఆనా చాయే. పిల్లలలో సర్వీస్ చేసేటటువంటి ఉత్సాహం ప్రోత్సాహం ఉండాల, ఉత్సాహం రావాలి. హరేక్ కా అపనా కళ్యాణ్ కర్నా హై ఇస్ రుహానీ సర్వీస్ సే. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్వయం కళ్యాణం చేసుకోవాలి ఈ ఒక్క ఆత్మీక సర్వీస్ ద్వారా. దందా ఆదితో జనం జన్మాంతర్ కర్తే ఆయే. సంపాదన అనేది డబ్బు సంపాదన జన్మ జన్మలు చేస్తూ వచ్చినాము. ఏ దందా కోయి విరళ వ్యాపారి కరే. ఈ సంపాదన ఆత్మీయ సంపాదన ఎవరో కొంతమంది మాత్రమే చేస్తారు. బాప్ తరీకా బహుత్ సహజ్ సమझाते हैं సర్వీస్ కా. బాబా సర్వీస్ చేసే విధానము చాలా ఈజీగా చెప్తూ ఉన్నారు. కభీ భీ దూసరేకి నిందా నహీ కరో. ఎప్పుడు ఇతరులని నింద చేయవద్దు. ऐसे बहुत करते हैं अच्छे अच्छे महारथियों को भी माया नाक से पकड़ लेती है. చాలామంది ఇట్లా చేస్తూ ఉంటారు. మంచి మంచి మహారథులు కూడా మాయ వాళ్ళ ముక్కు పట్టుకొని లాగుతూ ఉంటుంది. బాబాకో యాద్ నహీ కియాతో మాయా పకడ్ లేగి. బాబా తలంపు చేయలేదు అంటే మాయ వాళ్ళని పట్టుకొని లాగేస్తుంది. बाप ही कहते हैं मुझे साधारण तन में आया हुआ देख पहचान नहीं सकते हैं. బాబా చెప్తూ ఉన్నారు సాధారణ శరీరంలో తండ్రి వచ్చినారు అయినా కూడా మనుషులు గుర్తు చేసుకోవటం లేదు. బాబా కో భీ రాయి దేతే హై ఐసే ఐసే కర్నా చాయే. బాబా కూడా సలహా ఇస్తూ ఉంటారు పిల్లలు ఎట్లెట్లా చేయాలి. अवस्था ऐसी है जो बाबा थोड़ा भी ऐसे करेंगे तो ट्रेटर बन जाएगा. కొంతమంది స్థితి అట్లా ఉంటుంది. బాబా ఏమన్నా కొంచెం చెప్తే వెంటనే బాబాకి ద్రోహం చేస్తారు. బాబాకు భీ అపనీ మత్ బేజ్ దేతే హై. బాబాకు కూడా తన మన్మత్ రాసి పంపిస్తారు.
कहावत है ना, चूहे लदी यह नहीं समझते कि हम డిస్సర్వీస్ करते हैं. తే గాయనము ఉన్నది, ఎలుక్కి ఒక చిన్న పసుపు కొమ్ము దొరికింది, అంగడంతా నాదే అనని అంటుందంట. అదేవిధంగా ఏదో కొంచెం చేయంగానే అంతా నాదే అనని అనుకుంటారు. యహ్ నహీ సమజ్తే కి హమ్ డిస్సర్వీస్ కర్తే హై. ఇట్లా వాళ్ళకి తెలియదు మేము డిస్సర్వీస్ చేస్తూ ఉన్నాము అనేది. భూలే తో బహుత్ సే హోతీ హై అంటే పొరపాట్లు చాలామంది నుంచి అవుతూ ఉంటుంది. కభీ అవస్థ ఊంచ్ కభీ నీచ్ ఏ చల్తా ఆయా హై. ఒక్కొక్కసారి స్థితి ఉన్నతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కిందకి పడిపోతూ ఉంటుంది. హరేక్ అపని అవస్థకో దేకో. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థితిని చూసుకోవాలి. ఇమాన్దార్ బచ్చే అపని అవస్థ జట్ బటలాతే హై. నిజాయితీగా ఉండేటటువంటి పిల్లలు వాళ్ళ స్థితిని వాళ్ళు సెకండ్లో తెలుసుకోగలుగుతారు. कोई तो अपनी भूले छिपा लेते हैं, इसमें बड़ा निरहंकारी पना चाहिए. కొంతమంది వాళ్ళు చేసిన పొరపాట్లు దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇందులో పిల్లలు చాలా నిరహంకారిగా ఉండాలి. సర్వీస్ కో బడానే మే లగ్ జానా చాయే. సర్వీస్ పెరగాలి, పిల్లలు దానిలోనే బిజీగా ఉండాలి. హమేషా యహ్ ఖ్యాల్ రహనా చాయే జైసే కర్మ్ హమ్ కరేంగే హమ్కో దేఖ్ ఔర్ కరేంగే. సదా ఈ స్మృతి ఉండాలి, నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. మై కిసీ కా నిందా కరుంగో తో ఔర్ భీ కర్నే లగ్ పడేగా. నేను ఎవరినైనా నిందన చేసినాను అంటే అందరూ అట్లనే చేస్తారు. బహుతోంకో ఏ ఖ్యాల్ నహీ ఆతే హై. చాలామందికి ఇది తెలుసుకునేదే లేదు చెప్పే వరకు. బాప్ సమఝాతే హై తుమ్ అపనీ సర్వీస్ మే లగ్ జావో. బాబా చెప్తారు, పిల్లలు సర్వీస్లో బిజీ అవ్వండి. నహీ తో బహుత్ పస్తాయేగా. దుష్మన్ భీ బహుత్ బంతే హై. లేదంటే చాలా పశ్చాత్తాపపడతారు, చాలా శత్రువు అయిపోతాము. అభి శూద్ర సై ట్రాన్స్ఫర్ కరామో బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్ హో గయే హో. శూద్రుల నుంచి మనము ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్గా అయినాము. జిన్మే పంచ వికార్ హై వహ్ హై ఆసురీ సాంప్రదాయ్. ఎవరిలో ఈ 5 వికారాలు ఉంటాయో వాళ్ళే ఆసురీ సాంప్రదాయమైంటారు. తుమ్ హో దైవీ సాంప్రదాయ్. మనమైనాము దైవీ సాంప్రదాయం అయినాము. దేవతా బన్నే కే లియే వికారం పర్ విజయ్ పా రహే హో. దేవతలుగా అయ్యే దానికోసం వికారాలపైన విజయాన్ని పొందాలి. దేవతాయతో యహా హై నహి. అసలు దేవతలు అనేవాళ్ళు ఇక్కడ లేరు. దేవతాయే హోంగే సత్యయుగమే. దేవతలు ఉండేది సత్యయుగంలో ఉంటారు. తుమ్ అభి దైవీ సాంప్రదాయ బన్ రహే హో. ఇప్పుడు మనం దైవీ సాంప్రదాయాలుగా అవుతూ ఉన్నాము. తుమ్ బచ్చోం కో అభి సమఝానే కే లియే ఛాన్స్ మిల్తే హై. పిల్లలకు తెలిపించేదానికి ఛాన్స్ కూడా దొరుకుతుంది. ప్రదర్శనీ మే సమఝాతే రహో. ప్రదర్శనీలలో మీరు అందరికీ చెప్తూ పోండి. ప్రదర్శనీ మేళా మే హరేక్ కి నబ్జ్ కో పతా పడ్ జాతా హై. ప్రదర్శనీలో కానీ మేళాలో కానీ మీకు వాళ్ళ యొక్క నాడి ఏమిటి అర్థమవుతుంది. ప్రొజెక్టర్ మేతో కిసీకో సమఝా నహీ సక్తే హై. ప్రొజెక్టర్ షోలో మనం వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పలేము. సన్ముఖ్ సమఝానే సే హీ సమజ్ సకేగా. ఎదురుగా కూర్చొని చెప్పినప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ప్రదర్శనీ మేళా అచ్చీ చీజ్ హై ఉస్మే లిఖ్ భీ సక్తే హై. ప్రదర్శనీ మేళా ఇవన్నీ చాలా మంచివన్నమాట. ఇందులో వ్రాయవచ్చు కూడా. ప్రదర్శనీ మేళా కా షౌక్ హోనా చాయి. ప్రదర్శనీ మేళా చేసే ఇంట్రెస్ట్ ఉండాలి. రెగ్యులర్ పడ్నే సే హీ నషా చడేగా.
बांधेली हो तो घर में रहते बाप को याद करते रहो तो వికర్మ వినాశ हो जाएगा. రెగ్యులర్గా చదువుకునేటటువంటి వాళ్ళకి నష ఎక్కువగా ఉంటుంది. బంధనాలలో ఉండేటటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటూ కూడా బాబా తలంపు చేయొచ్చు, వికర్మ వినాశం అవుతుంది. घर में बैठ भी याद करना अच्छा है. ఇంట్లో ఉంటూ కూడా బాబా తలంపు చేసేది చాలా మంచి పనే. याद करना यह बच्चों के लिए बड़ी मुश्किल बात हो गई है. తలంపు చేసేది పిల్లలకు చాలా పెద్ద మాట అయిపోయింది. बाप जिससे 21 जन्म का वर्षा नॉलेज मिलता है उनको याद नहीं करते. తండ్రి 21 జన్మలకు ఆస్తి ఇస్తూ ఉన్నారు అంటే మరి వాళ్ళ తలంపు చేయలేరా? अच्छे अच्छे भाषण करने वाले महारथी भी बाप को याद नहीं करते. మంచి మంచి ఉపన్యాసాలు ప్రసంగాలు చేసేటటువంటి పిల్లలు కూడా ఒక్కొక్కసారి బాబా తలంపు చెయ్యరు. నా సవేరే ఉठ सकते हैं, వాళ్ళు అమృత వేళ కూడా లేవరు. ఉడితే హై బయటనే సే జూక్తే జరతే, ఒకవేళ అమృత వేళ లేచినా వాళ్ళు తూగుతూ ఉంటారు, యోగం ఉండదు. యాద్ కర్నే కే లియే సవేరే కా హీ టైం అచ్చా హై. బాబా తలంపు చేయాలి అంటే అమృత వేళ టైమే చాలా మంచి టైం అన్నమాట. భక్తి మార్గ మే సవేరే ఉటి యాద్ మే లగ్ జాతే హై. భక్తిలో కూడా అమృత వేళ లేచి తండ్రి భగవంతుని తలంపు చేస్తారు. ఉన్కీతో ఉతర్తి కళ హై, యహాతో హై చడ్తీ కళ. అయితే భక్తి అనేది దిగిపోయే కళ, ఇక్కడ ఎక్కే కళ అన్నమాట. माया कितने विघ्न डालती है. सवेरे उठकर बाप को याद नहीं करेंगे तो धारणा कैसे होगा. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తూ ఉంటుంది. అమృత వేళ లేచి బాబా తలంపు చేయటం లేదు అంటే ధారణ ఎట్లా అవుతుంది? వికర్మ వినాశ్ కైసే హోంగే, వాళ్ళు వికర్మ వినాశం ఎట్లా చేసుకుంటారు? सिर्फ मुरली चलाना वह तो छोटे बच्चे भी सीख कर समझाने लग पड़ते हैं. మురళి నడిపించేది మామూలు విషయం, చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటారు, చెప్తూ ఉంటారు. పడాయి బడోం కే లియే హై. ఈ చదువు అనేది పెద్దవాళ్ళ కోసమే. ఏ కితనీ బడి యూనివర్సిటీ హై. हमको पढ़ाने वाला कौन है, ये बच्चों को नशा नहीं रहते हैं. మనది చాలా పెద్ద యూనివర్సిటీ అయింది. అయితే ఇక్కడ చదువు నేర్పించేటటువంటి వాళ్ళు ఎవరు? ఇది పిల్లలకు నషానే లేదు. మాయా కిసీ కో ధోకా దేతీ హై తో హమ్ ఉన్కే నా దేక అప్నీ సర్వీస్ మే లగే రహే. మాయ ఎంత మోసం చేస్తూ ఉంటుంది. మాయని ఎప్పుడూ మనం చూడకూడదు. మనం ఎప్పుడూ మన సర్వీస్లో బిజీగా ఉండాలి. बाप के पास सब समाचार आते हैं. कोई देहाभिमान में आकर समझते हैं यह ऐसे करते हैं, यह करते हैं, औरों को ही निंदा करते, टाइम वेस्ट करते हैं. ते బాబా దగ్గరికి అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. కొంతమంది దేహాభిమానంలో వచ్చి అనుకుంటూ ఉంటారు, ఫలానా వాళ్ళు అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇతరులను నిందించే దానిలోనే వాళ్ళ టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. తుమారా కామ్ హై సర్వీస్ మే రహనా. పిల్లల యొక్క పని ఎప్పుడు బాబా సేవలోనే ఉండాలి. కోయి భీ బాత్ హై ఇషారా బాప్కో దే దియా బస్. ఏ విషయమైనా బాబాకు చెప్పేయండి చాలు. పరచింతన నహీ కర్నా చాయే. పిల్లలు ఎప్పుడూ కూడా పరచింతన చేయరాదు. సర్వీస్ మే బచ్చోं को दिन रात लगना चाहिए. సేవలోనే పిల్లలు రాత్రి పగళ్ళు వాళ్ళ జీవితాన్ని అర్పించాలి. తుమారా దందా హీ యహై. రోజు ప్రదర్శన మే సమझावो कि ఏ శివబాబా ఏ ప్రజాపిత బ్రహ్మ. మన యొక్క సంపాదన సేవలోనే ఉన్నది. రోజు ప్రదర్శనలో ఇదే చెప్తూ ఉండండి, వీళ్ళు శివబాబా అయినారు, వీళ్ళు ప్రజాపిత బ్రహ్మ బాబా అయినారు. కల్ప పెహలే భీ ప్రజాపిత బ్రహ్మ గాయా హువా హై. కల్పం ముందు కూడా ప్రజాపిత బ్రహ్మది గాయనమున్నది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి రస్తే హై. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టి రచన అవుతుంది.
ఐసే నహీకి మనుష్యతే హీ నహీ. ఇట్లా అనుకోకూడదు. మానవ సృష్టి అంటే అసలు మనుషులే లేరా, అప్పుడు సృష్టి రచన అవుతుందా? అట్లా లేదు. మనుష్య సృష్టి రచితే హై అర్థాత్ కాంటోంకో ఫూల్ బనాతే. మానవ సృష్టిని రచిస్తారు అంటే ముళ్ళని పువ్వులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టి రచితే హై తో ఊపర్ మే తోడే హే సృష్టి రచంగే. బ్రహ్మ ద్వారా సృష్టి రచన అంటే పైన బ్రహ్మలోకంలోన సృష్టి రచన అయ్యేది. బ్రహ్మతో యహా హోగా కితనా క్లియర్ సమझाया जाता है. బ్రహ్మ ఇక్కడే ఉండేది, ఈ లోకంలోనే. ఇవన్నీ స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. बाप कहते हैं मैं बहुत जन्मों के अंत के जन्म में प्रवेश कर मनुष्य को देवता बनाता हूँ. బాబా అనేక జన్మలకి అంతిమ జన్మలో బ్రహ్మ శరీరంలో ప్రవేశించి మానవుల్ని దేవతలుగా చేస్తూ ఉన్నారు. బచ్చోं को सर्विस में रात दिन का मेहनत करनी चाहिए. పిల్లలు సేవలో రాత్రి పగళ్ళు పురుషార్థం చేయాలి. దందే ఆది సే థోడా టైం నికాల్ ఇస్మే లగ్ జానా చాయే. పని పాట ఉద్యోగ వ్యాపారాలలో టైం తీసి ఈశ్వరీయ సేవలో మనము చేయాలి. ఐసే నహీకి పుర్సత్ నహీ మిల్తీ హై. ఇట్లా అనుకోకూడదు, మాకు టైమే లేదు అనుకోకూడదు. బీమార్ పడ్ జావో తో క్యా ఫిర్ కహెంగే కి పుర్సత్ నహీ. ఒకవేళ రోగం వచ్చింది, శరీరం ఆరోగ్యం బాగలేదు అనుకోండి, అప్పుడు అనుకుంటామా అయ్యో నాకు టైం లేదే అని అనుకుంటామా? పురుషార్థ్ కర్నా చాయే. ప్రేరణ సే కుచ్ భీ నహీ హో సక్తే. పురుషార్థం చేయాలి, ప్రేరణ ద్వారా ఏ పని కూడా జరగదు. భగవాన్ సే ప్రేరణ ద్వారా కామ్ నహీ హో సక్తా తో ఔరేం సే ఫిర్ కైసే హోగా. భగవంతునికే ప్రేరణ ద్వారా ఏ పని జరగదు అంటే మనుషులు ప్రేరణ ద్వారా ఎట్లా చేయగలుగుతారు? సమస్తే హే భగవాన్ క్యా నహీ కర్ సక్తే. మనుషులు అనుకుంటారు భగవంతుడు ఏమైనా చేయగలడు అనుకుంటారు. మరే హుయే కో భీ జిందా కర్ సక్తే హై. చనిపోయిన వాళ్ళను కూడా భగవంతుడు బ్రతికించగలుగుతాడు అంటారు. అరే భగవాన్ కో తుమ్ कहते हो हे पतित पावन आकर हमको पतित से पावन बनावो, బస్ దూసరీ బాత్ నహీ. మనం భగవంతునికి ఏం చెప్పినామో, పతితుల్ని పావనంగా చేయండి అని చెప్పినామో అదే చేస్తారు తండ్రి, ఇంక వేరే మాటే లేదు. ఐసే తోడే హీ కర్తే ఆకర్ ముర్దాకో జిందా. భగవంతుణ్ణి ఇట్లా మనం చెప్పలేదు, చనిపోయిన వాళ్ళని బతికించండి అని. వహ్ హై హీ పతిత్ పావన్ భారత్ పావన్ థా. తండ్రి అయినారు, పతిత పావన అయినారు, భారత్ పావన్గా ఉండేది. బాప్ कहते हैं కల్ప కల్ప ఆకర్ పావన్ బనాతా హూం. తండ్రి వచ్చి కల్పకల్పము పావనంగా చేస్తారు. మాయా ఫిర్ ఆకర్ పతిత్ బనాతీ హై. మాయ వచ్చి పతితులుగా చేస్తుంది. అబ్ మై ఆయా హూం పావన్ బనానే కితనీ సహజ్ బాత్ బతలాతే. తండ్రి వచ్చారు పావనంగా చేసేదానికోసం. ఎంత సహజమైనటువంటి విషయాలు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. हकीम लोग बड़ी बीमारी को भी जड़ी बूटियों से ठीक कर देती है, फिर उनकी महिमा भी होती है. అంటే ఆదిం వాసులు వాళ్ళకి శరీరానికి ఏదైనా ఆరోగ్యం బాగలేదు అంటే ఆ ఒక్క ఆకులు వేర్లు ఆ ఔషధంతోనే వాళ్ళు రోగాన్ని నయం చేసుకుంటారు. వాళ్ళకి ఎంత మహిమ ఉన్నది. कोई को बच्चा व धन मिला जाता तो कहेंगे गुरु की कृपा हुई. ఎవరికైనా బిడ్డ పుట్టినారు, ఎవరికైనా డబ్బులు దొరికినాయి అనుకుంటారు, మా గురువు యొక్క మహిమ ద్వారా మహత్వము ఇది అనుకుంటారు. అచ్చా బచ్చా మర్ గయా తో కహెంగే భావి. ఒకవేళ ఆ బిడ్డ చనిపోయినాడు అంటే ఇదంతా కూడా జరగాల్సిందే అని అనుకుంటారు, డ్రామా అనుకుంటారు. ఇన్ సబ్ బాతోं को अभी तुम बच्चे समझते हो. ఈ విషయాలన్నీ కూడా పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. సన్యాసి లోగ్ పవిత్ర బంతే హై తో ఉన్కి మాన్యత హోతీ హై. సన్యాసీలు పవిత్రం అవుతారు,
అంటే వాళ్ళని అందరూ ఎంత గౌరవిస్తారు. వహ్ హై హఠయోగి వహ్ రాజయోగ్ సిఖలా నా సకే. అయితే వాళ్ళు చేసేది అంతా కూడా హఠయోగము నేర్పించే వాళ్ళు రాజయోగాన్ని నేర్పించలేరు. वो सन्यासी हम गृहस्थी फिर हम अपने को फॉलोअर्स कैसे कहला सकते. వాళ్ళు సన్యాసీలు, మనం గృహస్థీలము, మరి ఎట్లా వాళ్ళకి ఫాలోవర్స్ శిష్యులము అని చెప్పుకోగలుగుతారు. బాప్ కితో కేతే హే బచ్చోం కో పూరా ఫాలో కర్నా మన్మనా భవ. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇక్కడ తండ్రిని పూర్తిగా అనుసరించాలి, మన్మనా భవ నేర్పిస్తూ మంత్రం ఇస్తూ ఉన్నారు. ముఝే యాద్ కరో తో తుమ్ పవిత్ర బన్ జాయేగా ఔర్ మేరే సాత్ చలేంగా. తండ్రి తలంపు చేస్తూ ఉన్నట్లయితే పవిత్రమైపోతాము, తండ్రి జతలో వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. మై తో ఎవర్ పావన్ హూ మనుష్య పతిత్ బంతే హై బాప్ ఆకర్ పావన్ బనాతే హై. బాబా ఎవర్ పావన్ అయినారు, మనుషులు పతితులుగా చేస్తే బాబా పావనంగా చేస్తారు. వహ్ పవిత్రత శాంతి సుఖ కా సాగర్ హై. బాబా అయినారు పవిత్రతా సాగర, సుఖ సాగర, శాంతి సాగర అయినారు. तुमको भी ऐसे बना रहे हैं, तुम योग बल से आत्मा को पवित्र बनाते हो. మనం కూడా ఆ విధంగా అవుతూ ఉన్నాము, యోగ శక్తి ద్వారా ఆత్మను పవిత్రంగా చేస్తాము. हमको फर्स्ट क्लास शरीर मिलेगा. तुम योग बल से आत्मा को पवित्र बनाते हो, जानते हो हमको फर्स्ट क्लास शरीर मिलेगा. యోగ శక్తి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతూ ఉన్నది. తెలుసుకున్నాను, మనకి ఫస్ట్ క్లాస్ అయినటువంటి శరీరము దొరుకుతుంది. మనుష్యకు దేవత ప్రాక్టికల్ మే బనానా హై. మానవుల నుంచి దేవతలుగా ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నారు. ऐसे तोड़े ही सिर्फ देवताई कपड़ा आदि पहन लिया, अपने पर पूरा ध्यान देना है. కేవలం దేవతా వస్త్రం వేసుకున్నాము అనేది కాదు, స్వయం పైన అంతే అటెన్షన్ కూడా ఉండాలి. దేహాభిమాన్ ఆయే. పిల్లలు ఎప్పుడూ కూడా దేహాభిమానంలో రాకూడదు. వాస్తవ్ మే కభీ భీ ఏ సంశయ నహీ లానా చాహియే. సంశయ మే ఆనే సే ఫిర్ సర్వీస్ మే డీలే హో పడతే హై. పిల్లలకి ఎప్పుడూ కూడా సంశయం రాకూడదు, అంటే సందేహం కలగకూడదు. సందేహం వచ్చిందా సర్వీస్లో డల్ అయిపోతారు. టైం బహుత్ తోడే హై, జితనా హో సకే పురుషార్థ్ కూప్ కర్నా చాయే. సమయం చాలా తక్కువగా ఉంది, ఎంత సాధ్యమవుతుందో అంత బాగా పురుషార్థం చేయాలి. थोड़ा लड़ाई आदि का कहा हंगामा होगा तो फिर देखना कितनी मेहनत करने लग पड़ते हैं. కొంచెము యుద్ధం ప్రారంభమైంది అంటే చాలు, ఇక అలజడి ప్రారంభమవుతుంది. అప్పుడు ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది మనం పురుషార్థం చేసేకి. समझते हैं ना, हम याद में पूरा नहीं रहते हैं, फिर उस समय कसम कशा तो कर नहीं सकते हैं. పిల్లలకి తెలుసు కదా, పూర్తిగా మనం యోగంలో ఉండటం లేదు, అన్నీ బాగున్నప్పుడే మనం యోగం చేయటం లేదు. మరి అటువంటి పరిస్థితిలో ఇక మనకి యోగం ఎట్లా ఉంటుంది ఆలోచించుకోండి. ఉస్ సమయతో బహుత్ ఆపదాయే ఆది రాతి రహతే హై. అంతిమ సమయంలో చాలా ఆపదలు వస్తూ ఉంటాయి. బాప్ కేతే హే జితనా హో సకే గ్యాలప్ కర్తే చలో. కాబట్టి బాబా చెప్తారు, ఎంత సాధ్యమవుతున్నా అంత ఇప్పుడే పురుషార్థం చేస్తూ పోవాలి. యహ ఆత్మా ఓంకా రేస్ హై. ఇది ఆత్మల యొక్క పరుగు పందెము, పోటీ జరుగుతూ ఉంది. బాప్ కితనా అచ్చి రీతి సంజాతే హై. ఇది పోటీ కార్యక్రమం జరుగుతూ ఉంది. లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దానికి ఎవరు ఎంత బాగా పురుషార్థం చేస్తారో ఆత్మల అంత త్వరగా చేరుకోగలుగుతారు. నిశానే పర్ జాకర్ అర్థాత్ బాప్కే ఘర్ జాకర్ ఫిర్ చలే జానా ఈ దునియా మే. అక్కడ పరుగు పందాలలో ఒక గమ్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని చేరుకొని
చేరుకోవాలి. అయితే ఇక్కడ మన లక్ష్యం ఏమిటి అంటే, ఒకటి నేను ఆత్మ కర్మ లెక్కాచారాలు సమాప్తి చేసుకొని పరంధామానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ నుంచి సత్యయుగానికి రావాలి. బడీ ఫైన్ రేస్ హై, ఇది చాలా పెద్ద పందెం. అది చాలా స్వచ్ఛమైన సత్యమైనటువంటి రేస్ ఇది. బాప్ कहते हैं मेरे को टच कर అర్థాత్ మూలవతన్ మే జాకర్ ఫిరానా హై. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మ బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే మూలవతనానికి వెళ్ళాలి, తిరిగి మళ్ళీ సత్యయుగానికి రావాలి. పెహలే పెహలే వహాయింగే జో యోగయుక్త హోంగే. మొదట ఎవరు చేరుకోగలుగుతారు అంటే, ఎవరు యోగయుక్తంగా ఉంటారో వాళ్ళే రాగలుగుతారు. చాతే హే హమ్ ముక్తిధామ్ మే జాయే తో బాప్ కేతే హే ముझे యాద్ కరో తో చలే జాయేంగే. అందరికీ కోరికేమో ఉన్నది ముక్తిధామానికి వెళ్ళిపోవాలి అని. అయితే బాబా తలంపు చేస్తేనే కదా ముక్తిధామానికి పోగలుగుతాము. ముక్తిధామ్ తో సబ్కో పసంద్ హై ఫిర్ ఆయేంగే పార్ట్ బచానే. ముక్తిధామం పోయేకి అందరికీ ఇష్టమే. అయితే అక్కడికి పోయిన తర్వాత మరలా ఆట ప్రారంభమైతే మళ్ళీ మనం కిందకి రావాలి. మోక్ష కిసీకో నహీ మిల్తా హై. మోక్షం అనేది ఎవరికీ దొరకదు. ఈశ్వరీయ హిస్టరీ జాగ్రఫీ మే మోక్ష కా అక్షర హై నహీ. ఈశ్వరీయ హిస్టరీలో, ఈశ్వరీయ జ్ఞానంలో మోక్షం అనే పదమే లేదు. ఏక్ సెకండ్ మే తుమ్కో జీవన్ ముక్తి మిల్తీ హై, బాకీ సబ్ ముక్తి మే జాయేంగే. ముక్తి అందరికీ దొరుకుతుంది, జీవన్ ముక్తి మనకి సెకండ్లో దొరుకుతుంది. రావణ్ రాజ్య సే ముక్త హోనా హై, జో పురుషార్థ్ కరేగా వహీ ఊంచ్ పద్ పాయేగా. రావణ రాజ్యంలో నుంచి ముక్తి కలుగుతుంది. ఎవరు పురుషార్థం చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. బచ్చోं को बड़ा मीठा बनना है, స్వభావ్ బడా మీఠా ఛాయే. పిల్లలు మధురంగా తయారవ్వాలి, స్వభావం కూడా చాలా బాగా మంచిగా ఉండాలి. క్రోధీ నహీ బన్నా హై, దుర్వాస్ కా నామ్ హైనా. కోపం ఎప్పుడూ ఉండకూడదు బాబా పిల్లలకి. దుర్వాస మహాముని చెప్తారు కదా, ఆయనకి కోపం ఎక్కువ అని. అయితే బాబా పిల్లలకి కోపం అనేది అస్సలు ఉండకూడదు. ఇన్ రాజ ఋషియం మే బి కోయి కోయి ఐసే హే. అయితే ఇక్కడ బాబా పిల్లలు ఈ రాజయోగుల్లో కూడా కొంతమందికి కోపం అనేది ఉన్నది. హమేషా అప్నీ దిల్ పర్ హాత్ రఖనే చాయే కి మై క్యా కర్తా హూ. సదా మన హృదయంలో మనమే చూసుకోవాలి, నేను ఎట్లా నడుచుకుంటూ ఉన్నాను, నేను ఏం చేస్తూ ఉన్నాను. ఇస్సే హమ్కో క్యా పద పలేగా. నేను ఇట్లాగానే నడుచుకుంటే నాకు రాబోయే జన్మ ఎటువంటి జన్మ దొరుకుతుంది. అగర్ సర్వీస్ నహీ కి ఆప్ సమాన్ నహీ బనాయా తో క్యా పద్ మిలేగా. సర్వీసే చేయటం లేదు, వేరే వాళ్ళకి మనము జ్ఞానమే చెప్పలేదు అంటే మనకి లాస్ట్కి ఏ పదవి దొరుకుతుంది. థోడే మే రాజీ నహీ హోనా చాయ్. ఏదో కొంచెం దొరికితే చాలు అనని అంతటితో సరిపెట్టుకోకూడదు. బాప్ కేతే హై మై ఆయా హూ బచ్చోं को ఫుల్ బాదషాహీ దేనే. బాబా వచ్చారు పిల్లలకి పూర్తి రాజ్య భాగ్యాన్ని ఇచ్చేదానికోసం. తో హిమ్మత్ రఖ్ కర్కే దిఖానా చాయే. పిల్లలు ధైర్యంగా పురుషార్థం చేసి చూపించాలి. సిర్ఫ్ కథనీ సే తో నహీ హో సక్తే హై, బాప్ కీ సర్వీస్ మే తో హడ్డియా దేనీ హై. కేవలం చెప్పే కథలు మాత్రమే చెప్పేది కాదు. ఇక్కడ బాబా యొక్క సేవలో పూర్తిగా మనము సేవలో సహయోగి అవ్వాలి. करते भी है फिर कहा దేహాభిమాన్ మే జానే సే నషా ఆ జాతా హై ఔర్ గిర్ పడతే. చేస్తూ ఉంటారు పిల్లలు బాగానే, అయితే మధ్యలో దేహాభిమానం వచ్చేస్తుంది, అప్పుడు నష వచ్చేస్తుంది. నేను అంత చేశాను ఇంత చేశాను అని కింద పడిపోతారు. ఆ అభిమానంలో ఎప్పుడూ రాకూడదు, నేను అది చేశాను ఇది చేశాను అని. మాయాబీ కమ్ పెహల్వాన్ నహీ హై. మాయ కూడా తక్కువేమీ లేదు.
बाप की श्रीमत पर ना चलने से మాయా వార్ करती है. బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే మాయ చాలా యుద్ధం చేస్తుంది. బాప్కో ఫార్కతి దే రహీ హై. బాబాకు విడాకులే ఇచ్చేస్తారు. బాప్ సుఖదాం కా మాలిక్ బనాతే తో అప్నే పరస్ తరస్ ఆనా చాయే. బాబా మనల్ని సుఖధామానికే మాలికులుగా చేస్తూ ఉన్నారు అంటే మొదట మనపైన మనకే దయ కలగాలి. బాప్ రాయ్ బడి సింపుల్ దేతే హై. బాబా పిల్లలకేమో చాలా చక్కటి సలహా చెప్తూ ఉన్నారు. మాయాకే తుఫాన్తో బహుత్ ఆయేంగే పరంతు మహావీర్ బన్నా హై. మాయా యొక్క తుఫాను చాలా రకాలుగా వస్తూ ఉంటుంది, అయితే పిల్లలు మహావీరులుగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. सर्विस का शौक रख अपना और दूसरों का कल्याण करना है. సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ ఉండాలి. స్వయం కళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి. కిసీకి డిస్సర్వీస్ కా గాయన్ నహీ కర్నా హై. ఎవరైనా డిస్సర్వీస్ చేస్తే అది వర్ణించి వేరే వాళ్ళకి చెప్పకూడదు. పరచింతనమే అపనా సమయ నహీ గవానా హై. పరచింతనలో వచ్చి మన సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఇమాన్దార్ ఔర్ నిరహంకారి బన్ సేవా కా బడానా హై. నిజాయితీగా ఉండాలి, నిరహంకారి అయ్యి సేవ పెంచుకోవాలి. సవేరే సవేరే ఉట్కర్ బాప్కో ప్యార్ సే యాద్ కర్నా హై. ఉదయం వేళ లేవగానే బాబాని ప్రేమగా తలంపు చేయాలి. కథని ఔర్ కర్ని సమాన్ బనానీ హై. మనం చెప్పేది మనం చేసేది రెండు కూడా సమానంగా ఉండాలి. అంటే మనం ఏ మాట చెప్తామో అది చేసి చూపించాలి. वरदान. संतुष्टता के त्रिमूर्ति सर्टिफिकेट द्वारा सदा सफलता प्राप्त करने वाले ऊंच पद के अधिकारी भव. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ తీసుకోవాలి. సదా సఫలతను ప్రాప్తి చేసుకునే వాళ్ళే ఉన్నతమైన పదవికి అధికారులు అవుతారు. सदा सफल होने के लिए बाप और परिवार से ठीक कनेक्शन रखना. సదా సఫలత పొందాలి అంటే బాబా జతలో మరియు పరివారం జతలో కరెక్ట్గా కనెక్షన్ ఉండాలి. హరేక్ కో 3 సర్టిఫికేట్ లేనే హై. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికేట్లు తీసుకోవాలి. బాప్ ఆప్ ఔర్ పరివార్. బాబా నుంచి సర్టిఫికేట్ ఉండాలి మరియు స్వయానికి స్వయమే సర్టిఫికేట్ ఇవ్వాలి. పరివారం యొక్క సర్టిఫికేట్ ఉండాలి. परिवार को संतुष्ट करने के लिए छोटी सी बात याद करो. रिगार्ड देने का रिकॉर्ड निरंतर चलता रहे. इसमें नष्टामोह बनो. పరివారం సంతుష్టంగా ఉండేదానికి ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళని గౌరవిస్తూ పోతూ ఉంటే రికార్డు నిరంతరము బాగా ఉంటుంది. ఇందులో నిష్కామ్గా ఉండండి. బాప్ కో సంతుష్ట కర్నే కే లియే సచ్చే బనో. తండ్రిని సంతుష్టం చేసేదానికి సత్యంగా తయారవ్వండి. और स्वयं से संतुष्ट रहने के लिए सदा श्रीमत की लकीर के अंदर रहो. స్వయాన్ని సంతుష్టంగా చేసుకునే దానికోసం సదా శ్రీమతం యొక్క రేఖ లోపలే ఉండాలి. ఏ 3 సర్టిఫికేట్ ఉంచ్ పద్ కా అధికారి బనా దేగా. ఈ 3 సర్టిఫికేట్లు ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఉన్నతమైన పదవికి అధికారులుగా అవుతారు. స్లోగన్. जो चित्र को ना देखकर చైతన్య और చరిత్ర को देखते हैं वही శ్రేష్ఠ చరిత్రవాన్ है. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా, చిత్రము అంటే ఇక్కడ శరీరము రూపము, అది చూడకూడదు, చైతన్యాన్ని చూడాలి మరియు చరిత్రను చూడాలి. చైతన్యము అంటే ఆత్మని చూడాలి, ఎప్పుడు శరీరాన్ని చూడకూడదు. చరిత్ర అంటే వాళ్ళ క్యారెక్టర్ని చూడాలి. అప్పుడు వాళ్ళే శ్రేష్టమైన చరిత్రవాన్గా అవుతారు.
మధురమైన పిల్లలు, మన యోగ శక్తి ద్వారా పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా తయారు చేస్తూ ఉన్నాము. మనము దానికోసమే, అంటే ఆ ఒక్క ఆత్మీయ సేవ చేసే దానికోసమే మనం రెడీగా ఉన్నాము. నిజాయితీ, సత్యంగా పురుషార్థం చేసే పిల్లల యొక్క గుర్తులు ఏమిటి? ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ తాము చేసిన పొరపాట్లను దాచరు, వెంటనే బాబాకు వినిపిస్తారు. వాళ్ళు చాలా నిరహంకారిగా ఉంటారు. వాళ్ళ బుద్ధిలో సదా ఇదే ఆలోచన ఉంటుంది, ఎటువంటి కర్మ మనం చేస్తామో ఆ విధంగా నన్ను చూసి అందరూ చేస్తారు. వా కిసీకి డిస్సర్వీస్ కా గాయన్ నహీ కర్తే హై. వాళ్ళు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు ఎవరి అవగుణాలను చూడరేసి తల చెడుపుకోరు. అచ్చా, ఓం శాంతి. తర్వాత రేపు రాఖీ పండగ, రక్షాబంధన పండగ ఉంటుంది. అందరికీ రక్షాబంధన సందర్భంగా శుభాకాంక్షలు. ఎవరైతే బ్రాహ్మణ పరివారం రాఖీ కట్టించుకోలేదు ఇంకా, వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 7 గంటల క్లాస్కి రండి. మురళి క్లాస్ ఉంటుంది మరియు రాఖీ అందరికీ కట్టడం జరుగుతుంది. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు? ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా.
ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.